రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రస్తుతం మంత్రి పదవులపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు తన మంత్రివర్గంలో జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి, వారిలో పవన్ ఉంటే అతనికి ఏ పదవి ఇవ్వాలనే అంశంపై చర్చలు జరుపుతున్నారు. కాగా ఏపీ కేబినెట్లో జనసేనకు చెందిన 3 లేదా 4 ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వనున్నారు. వీరిలో నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పంత నానాజీ, బొమ్మిడి నాయకర్, దేవా వరప్రసాద్ పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం కేబినెట్లో చేరడం లేదని సమాచారం. పవన్ తలుచుకుంటే సీఎం అయ్యే ఛాన్స్ కూడా ఉంది, కానీ తాను కూటమి కన్వీనర్గా మాత్రమే ఉండేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ కేబినెట్లో బీజేపీ నుంచి కూడా ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. బీజేపీకి చెందిన సుజనా చౌదరి, సత్యప్రసాద్, ఆదినారాయణ రెడ్డి, కామినేని శ్రీనివాస్ పేర్లను ఇప్పటికే పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మంత్రివర్గంలో చేరేందుకు టీడీపీ నుంచి పలువురు ఆశావహులు ముందుకు వస్తున్నారు. ప్రాంతాల వారీగా టీడీపీ ఎమ్మెల్యేలను చూస్తే శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు, కూనె రవికుమార్, గౌతు శిరీష పోటీ పడుతుండగా విజయనగరం నుంచి కిమిడ కళా వెంకట్రావు పేరు వినిపిస్తుంది. అంతేకాదు విశాఖపట్నం నుంచి అయ్యన్న పాత్రుడు, తూర్పుగోదావరి నుంచి బుచ్చయ్య చౌదరి, యనమల దివ్య, జ్యోతుల్ నెహ్రూ, పశ్చిమ గోదావరి నుంచి నిమ్మల రామానాయుడు, కృష్ణా నుంచి కొల్లు రవీంద్ర పోటీలో ఉన్నారు. ఇక గుంటూరు నుంచి ధూళిపాల నరేంద్ర, అనగాని సత్యప్రసాద్, ప్రకాశం నుంచి దామచర్ల జనార్దన్, గొట్టిపాటి రవికుమార్, బాల వీరాంజనేయ స్వామి, నెల్లూరు నుంచి నారాయణ, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, చిత్తూరు నుంచి అమర్నాథ్ రెడ్డి, కడప నుంచి మాధవిరెడ్డి, కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, టీజీ భరత్, ఎన్ఎండి ఫరూక్, అనంతపురం నుంచి పయ్యావుల కేశవ్, పరిటాల సునీతలకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక వీరిలో పలువురు ఇదివరకే కేబినెట్లో మంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం కూడా ఉంది. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రస్తుతం మంత్రి పదవులపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కావచ్చు, మంత్రి పదవులు అంటే గెలిచినటువంటి అభ్యర్థుల జాబితా ఎక్కువ ఉండడంతో మంత్రి పదవులు ఆశించే వారి సంఖ్య కూడా భారీగా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎన్డీఏ రీతిలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అంటే కూటమి అభ్యర్థులు అయితే భారీ మెజార్టీలతో భారీగా గెలవడంతో అటు ఏదైతే పార్టీ అగ్ర నేతలకు కూడా, పార్టీ పెద్దలకు కూడా ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి ఏంటనే ఆలోచన అయితే మాత్రం చాలా తలనొప్పిని తెచ్చిపెడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జనసేన పార్టీ నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటికే 2 సార్లు ఎంపీగా గెలిచి మూడు సార్లు ఎంపీగా గెలిచి అదేవిధంగా మన కేంద్రంలో కూడా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి బాలశౌరి కూడా కేంద్రం నుంచి మంత్రి పదవి వచ్చేటటువంటి ఆఫర్ కూడా ఉన్నటువంటి జరుగుతుంది. ఆయన ప్రస్తుతం అయితే ఆయన ఢిల్లీలో కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా జనసేన పార్టీకి మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే జనసేన పార్టీ నుంచి అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసే విధంగా మంత్రి పదవులు ఇవ్వాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ పదవులు ఇచ్చే రీతిలోనే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఇక్కడి నుంచి రేస్ లో ఉన్న వారిలో మనం చూసినట్లయితే కందుల దుర్గేష్ కావచ్చు, బొమ్మిడి నాయకర్ కావచ్చు, పంతాల రామకృష్ణ కావచ్చు, అదేవిధంగా దేవ వరప్రసాద్ కావచ్చు, అదేవిధంగా మెయిన్ ముఖ్యంగా మనం నాదెండ్ల మనోహర్ ఫస్ట్ అందరికంటే ముందు ముఖ్య స్థానంలో నాదెండ్ల మనోహర్ ఉంటారు. అదేవిధంగా గతంలో కూడా మంత్రి పదవి, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గా చేసినటువంటి మండలి బుద్ధప్రసాద్ కూడా ఈ రేస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇంకా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆశావాహుల సంఖ్య అయితే భారీగానే ఉంది. వీరందరికీ న్యాయం చేయలేదు కాబట్టి అదేవిధంగా పంత నానాజీ వీరందరూ కూడా రేస్ లోనే ఉన్నటువంటి పరిస్థితి. సాంబశివరావు, పవన్ కళ్యాణ్ ఈ కేబినెట్ లో ఉండకపోవచ్చు, కేవలం తను కూటమి కన్వీనర్ గా మాత్రమే ఉండేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్ ఏంటి? చందు, మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనేది ప్రజా సేవ చేయడం కోసం నేను వచ్చాను అనే నినాదంతోనే ఆయన ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆయన కూటమి కన్వీనర్ గా ఉన్నట్లయితే కనుక అటు మంత్రి పదవులు అయితే అంటే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి
కొంతమందికి మంత్రి పదవులు అడ్జస్ట్ చేసే విధంగా కూడా ఉంటుంది. కానీ ఆయనకైతే మాత్రం డిప్యూటీ సీఎం మరియు హోంమంత్రి కానీ అలాంటి పెద్ద శాఖలకు ఇవ్వాలంటూ కూడా కొంతమంది ఆలోచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దానికి ఆయన సున్నితంగా తీసుకుంటా తిరస్కరిస్తారా లేదా దాన్ని తీసుకుంటారా అని మాత్రం ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే కేంద్రంకి అంటే నరేంద్ర మోడీ కావచ్చు అటు బీజేపీ పెద్దలతో ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కేంద్రంలో ఏ విధంగా ఉంటుంది. కేంద్రం నుంచి అంటే ఎక్కువగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ ఆలోచనలు కూడా పరిగణనలోకి పవన్ కళ్యాణ్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. నేను బీజేపీ పెద్దలు కూడా మీరు కంపల్సరీగా మంత్రివర్గంలో ఉండాలి అని అన్నట్లయితే కనుక టీడీపీ కూడా మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ ఉండాలి అన్నట్లయితే కనుక అప్పుడు సిచ్యువేషన్ అయితే మాత్రం ఏ విధంగా ఉంటుంది అనేది తెలవనటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం పార్టీకి సంబంధించి మాత్రం ఎక్కడ కూడా నిన్న మనం ప్రైమరీ నాగబాబుని పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు గారిని అడిగినప్పటికీ కూడా ఆయన కూడా ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ ఎటువంటి డెసిషన్ తీసుకోలేదని కూడా చెప్పినటువంటి పరిస్థితి. కొంతమంది పార్టీ మెయిన్ నాయకులు కూడా అక్కడ చెప్తున్న పరిస్థితి ఏంటంటే పవన్ కళ్యాణ్ అక్కడ మంత్రివర్గంలో చోటైతే తీసుకోరు కానీ కీలకంగా ఉండేటటువంటి కూటమికి సంబంధించి ఎన్డీఏ కూటమి కన్వీనర్ గా మాత్రం వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా సమాచారం అన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ రోజు రేపట్లో పూర్తి క్లారిటీ అయితే రానుంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.